మీ అందరికి కూడా ఆకలి అవుతుందా? మా తమ్ముడు యాకోబు ఏదో కూర వండుతున్నట్టున్నాడే. రే యాకోబు. చెప్పన్నయ్యా. ఏం కూర వండుతున్నావురా? చిక్కుడుకాయల కూర. నాకు ఏంటి అది ఎర్రగుంది? బాగా మసాలా వేసానన్నయ్య. నాకు బాగా ఆకలి అవుతుంది, కొంచెం కూర ఇస్తావా? ఈ కూర నాకే సరిపోదన్నయ్యా. రే ప్లీజ్ రా, ఈరా. నా కూర నీకు ఇస్తే నాకేమిస్తావు? డబ్బులు ఇస్తా. డబ్బులు వద్దు, కానీ వీడు నాకన్నా పెద్దవాడు కదా, కాబట్టి తండ్రి దీవులని వీనికే వెళ్తాయి. ఈ జ్యేష్ఠత్వం అడుగుదాం. డబ్బులు వద్దు, కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా? ప్రాణాలు పోతుంటే జ్యేష్ఠత్వం ఏందిరా, తీసుకో. ఇదిగో. అరే ఏసావు, ఇలా రా నాన్న. చెప్పు నాన్న. ఏం లేదు నాన్న, నాకు వయసు అయిపోయింది, చూపు కూడా మందగిస్తుంది, ఇంకా చివరి దశలో ఉన్నా నాన్న. నువ్వు అడిగి వెళ్ళి ఒక పొట్టేలు వేటాడి నాకు మాంసం తీసుకురా నాన్న. సరే నాన్న, ఇప్పుడే వెళ్తా. సరే నాన్న. నాన్న యాకోబు, ఇలా రా. యాకోబు, త్వరగా రారా. చెప్పమ్మా. ఇస్సాకు ఉన్నారే, దీవెనలన్నీ ఏషావుకి ఇచ్చేస్తున్నాడు రా. నువ్వేం చేస్తావంటే, నువ్వు ముందు ఎలాగూ జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నావు కదా, మన ఇంటి వెనుకున్నటువంటి ఒక మంచిని గొర్రెని తీసుకొనిరా. నీకు ఏషావు అడవికి వెళ్ళి వచ్చే లోపల ఒక మంచి కూర వండి పెడతాను, నువ్వు వెళ్ళి మీ నాన్నకి ఇచ్చి దీవెనలన్నీ నువ్వే తీసుకోనానా. నాన్న నా గొంతు చూస్తే దొరికిపోతాను కదమ్మా, అలాగే ఏషావుకు ఒళ్ళంతా రోమాలు ఉంటాయి కదమ్మా. నాన్న నన్ను తడిమి చూస్తే దొరికిపోతాను కదమ్మా. అలా ఏం జరగదులే నాన్న, నేను గొర్రె యొక్క చర్మాన్ని నీ చేతులకు పెడతాను. మీ నాన్నని మనము సులభంగా మోసం చేయొచ్చు, మీ నాన్నకు కళ్ళు కనిపించవు కాబట్టి. సరే అమ్మా. ఏసావు, అరే ఏసావు. వచ్చాను నాన్న. అదేంటి గొంతు యాకోబులో ఉంది, ఏసావేనా? అవునా, నేను ఏషాబుని. ఇలా రా నాన్న, తడిమి చూస్తా. ఏసావే. తెచ్చావు నాన్న? తెచ్చాను నాన్న. తెల నాన్న, తిని పెడతా. సరే నాన్న, నా దీవెనలన్నీ నీకే ఇచ్చేస్తాను. సరే నాన్న. నానా నానా. ఎవరు? నేను ఏషాబుని. ఏషావా? ఇందాక నువ్వు వచ్చి వెళ్ళిపోయింది. కాదు నాన్న, నేను ఇప్పుడే రావడం. ఇందాక నాన్న వచ్చి ఆ కూర ఇచ్చి నేను తినడం జరిగింది, నేను ఆశడం జరిగింది నాన్న. కాదు నాన్న, నేను ఎప్పుడే వెళ్ళి అడవికి వెళ్ళి గొర్రెను వేటాడి చేస్తున్నాను. అరే యాకోబు చాలా మోసగాడు రా, అందరిని మోసం చేసినట్టే నన్ను కూడా మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? నన్ను కూడా దీవించు నాన్న. నా దగ్గర ఏమి లేవునా దీవించడానికి, నా దగ్గర దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చేసాను. నేను ఇప్పుడే అని వెళ్ళి చంపేస్తా. వద్దు నాన్న, ఆగు నాన్న. ఏసావు, యాకోబు, నా ప్రియ కుమార యాకోబు, ఇలా రా నాన్న. చెప్పమ్మా. దీవెనలన్నీ మీ నాన్న నీకు ఇచ్చారని ఏషావు చాలా కోపంతో రగిలిపోతున్నాడు. నువ్వు త్వరగా మా అన్న అయిన లాబాని ఇంటికి పారిపో నాన్న ఇప్పుడే. సరే అమ్మా. అబ్బా, బాగా నిద్ర వస్తుంది. ఈరోజు ఇక్కడే పడుకొని రేపు వెళ్దాం.
అమ్మా దేవదూతలు ఒక మంచి కళ వచ్చింది. దేవదూతలు నిచ్చెనపై ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉంది, కనిపిస్తుంది. ఏ అమ్మాయి? ఏ అమ్మాయి? ఏం కావాలి? నువ్వు ఏం చేస్తున్నావు? నాకు నీళ్ళు ఇస్తావా? సరే. నువ్వు ఎవరు? నా పేరు రాహేలు. నేను లాబాను కుమార్తెని. నువ్వు లాబాను కూతురు అంటే మా మామయ్య అంటే నా మరదలువి. నన్ను మా మామయ్య దగ్గరికి తీసుకువెళ్తావా? సరేరా, మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. ఎవరు బాబు నువ్వు? నేను మామయ్య, నీ చెల్లెలైన కొడుకు లేహ్యా కొడుకుని. అవునా, నువ్వు నా చెల్లెలైన రిప్కా కొడుకువా? సరే, ఎందుకు వచ్చావు? ఇక్కడే కొన్ని రోజులు ఉండి వెళ్దామని వచ్చాను మామయ్య. సరే, ఇక్కడే ఉంటూ పొలం పనులు చేస్తూ ఉండు. సరే మామయ్య. నీ వయసు ఎంత? నీకెందుకు? ఏం లేదులే, నిన్ను పెళ్లి చేసుకుందామని. మామయ్య, మామయ్య, నేను ఈ చిన్న కూతురు లేహ్యాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నా పెద్ద కూతురేనా లేయా ఉంది కదా? లేదు, నీ చిన్న కూతురైన లాహేల్నే చేసుకుంటాను. సరే, నా దగ్గర 7 సంవత్సరాలు పనిచేయి, అప్పుడు నీకు రాహేల్ని ఇస్తాను. సరే మామయ్య. ఏడు సంవత్సరాలు అయిపోయింది కదా, పెళ్ళి చేస్తా అన్నాడు కదా. రమ్మనట. మామయ్య, మామయ్య, చెప్పు. 7 సంవత్సరాలు అయిపోయినాక నాకు పెళ్ళి చేస్తున్నావు కదా. ఈడు మళ్ళీ వచ్చాడురా. సరే, ఏం చేద్దాం? వీళ్ళకి తెలియక ఉన్నా లేయా నుంచి పెళ్ళి చేద్దాం. సరే ఎల్లుడు నువ్వు ఇక్కడ ఉండు, నేను రాహేల్ని తెస్తాను. యాకోబు, చెప్పు మామయ్య. ఇదో రాహేలు. భోజనం చేసావా? చేశానండి. ఏంది గొంతు తేడా కొడుతుంది? భోజనం చేసావా? చేశానండి. ఏదో తేడా కొడుతుంది. ఒకసారి నీ చెయ్యవు. లేహ్యాలాగానే ఉందిలే, రాహేల్ లాగానే ఉందిలే. సరే, బాగా చీకటి అయిపోతుంది, పనుకుందాం. రాహేలు, రాహేలు, ఓయ్ నువ్వేంత ఎక్కడున్నావు? రాత్రి పెళ్లి చేసుకున్నది నన్నే కదా. రాత్రి నిన్ను పెళ్లి చేసుకున్నా. నేను చేసుకుంది రాహేలును కదా. నన్నే పెళ్లి చేసుకుంది. నిన్న మీ నాన్న వల్ల నా జీవితం అంతా పాడైపోయింది. మీ నాన్న నాకన్నా పెద్ద మోసగాడినట్టున్నాడే. మామయ్య, మామయ్య, నాకు రాహేల్ నుంచి పెళ్లి చేస్తావా అని చెప్పి లేహ్యా నుంచి పెళ్లి చేస్తావా? సరే, అయితే వారం రోజులు ఉండు. కాకపోతే నీకు రాహేల్ నుంచి పెళ్లి చేస్తాను. అయితే నా దగ్గర మళ్ళీ 7 సంవత్సరాలు పని చేయాలా? మళ్ళీ 7 సంవత్సరాల ముందే 7 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ 7 సంవత్సరాలు అంటాడు. సరే మామయ్య. సరే,
చాలా చిగు యాకోబు యాకోబు ఆగు, మళ్ళీ మోసం చేద్దాం అనుకుంటున్నావా? రాలేలే. ఏం చేయాలా? యాకోబు, ఎవరు? మీ అన్నయ్య అయిన ఏశావు నీ మీద కోపంతో రగిలిపోయి తన పని వారిని తీసుకొని నిన్ను చంపడానికి ఎదురెళ్తున్నాడు. నువ్వు కూడా నువ్వు సిద్ధంగా ఉండు. అవునా? సరేలే, నువ్వు వెళ్ళు. అయ్యా అయ్యా వందనాలే అయ్యా అయ్యా అయ్యా. ఏసావు నన్ను చంపనీకి వస్తున్నాడే, నన్ను చంపకుండా చూడండి, వందనాలే అయ్యా అయ్యా అయ్యా. అయ్యా అయ్యా వందనాలే అయ్యా అయ్యా. ఏసాబు నన్ను చంపనీకి వస్తున్నాడే, చంపకుండా చూడండి, వందనాలే అయ్యా అయ్యా అయ్యా. ఏసుకిస్తున్నాం మళ్ళీ పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయ్యా నన్ను రక్షించండి అయ్యా. ప్రభువా నన్ను రక్షించండి ప్రభువా. ప్రభువా నన్ను రక్షించండి ప్రభువా. ప్రభువా నన్ను రక్షించండి ప్రభువా. ప్రభువా నన్ను రక్షించండి ప్రభువా. సరేలే, నీ పేరేంటి? నా పేరు యాకోబు. ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. నీ నుండి గొప్ప జనాంగా నేను రప్పిస్తాను. నువ్వు మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు. అవును. నన్ను క్షమించు ఏసాబు. క్షమించు ఏసాబు. నన్ను క్షమించండి అన్నయ్య. నన్ను క్షమించండి అన్నయ్య. నన్ను క్షమించండి అన్నయ్య. నన్ను క్షమించండి అన్నయ్య. రాహేలు లేయా. వందనాలు వందనాలు. గట్టిగా చప్పట్లు కూడా వెళ్ళండి, చేద్దాం.